ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఫోన్ నంబర్ కూడా పై అనే సింబల్లో దాగి ఉందంటే మీరు నమ్మగలరా? ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! చూద్దాం రండి. పై అనేది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్‌లో ఉండే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టెంట్. దీన్ని మనం సర్కిల్స్‌తో డీల్ చేసేప్పుడు గానీ, వేవ్స్‌తో కానీ, పీరియాడిక్ ప్యాటర్న్స్‌తో గానీ డీల్ చేసేటప్పుడు ఎక్కువగా చూస్తుంటాం. దీని అప్రాక్సిమేట్ వాల్యూ 3.14159. ఇక్కడితో ఆగిపోదు. ఎందుకంటే పై అనేది ఇర్రేషనల్ నెంబర్. అంటే దీని డెసిమల్ ఫామ్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. అలాగే ఆ డిజిట్స్ అనేవి రిపీట్ కూడా అవ్వవు. మ్యాథమెటిషియన్స్ ఈ పైకి ఉన్న వాల్యూని ట్రిలియన్స్ ఆఫ్ డిజిట్స్ వరకు కూడా క్యాలిక్యులేట్ చేశారు. కొంతమంది మ్యాథమెటిషియన్స్ ఏం నమ్ముతారంటే ఎవ్రీ పాసిబుల్ డిజిట్ కాంబినేషన్ కూడా ఈ పైలో ఉంటుందని నమ్ముతారు. కానీ ఈ పైకి మోస్ట్ ఫండమెంటల్ రోల్ మాత్రం సర్కిల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్లో మనకు కామన్గా తెలిసేది ఏంటి? పై అనేది చాలా ఎసెన్షియల్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అక్కడ ఈ పై లేకుండా ఆల్మోస్ట్ సర్క్యులర్ ఏరియాస్ని క్యాలిక్యులేట్ చేయడం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఈ పై అనేది జామెట్రీకి మాత్రమే లిమిటెడ్ కాదు, ఇంకా చాలా ఏరియాస్లో దీన్ని మనం చూస్తుంటాం. ఫిజిక్స్కి సంబంధించిన వేవ్ మోషన్, ఆసిలేషన్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ సంబంధించిన డిజైన్ ఆఫ్ గేర్స్, పైప్స్, వీల్స్లో, అలాగే స్టాటిస్టిక్స్లో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో చూస్తుంటాం. ట్రిగ్నోమెట్రీలో యాంగిల్స్ అండ్ పీరియాడిక్ ఫంక్షన్స్లో కూడా చూస్తుంటాం. చాలా న్యాచురల్ ఫినామినా అనేవి సర్క్యులర్ ఆర్ వేవ్ ప్యాటర్న్స్ని ఫాలో అవుతాయి. సౌండ్ వేవ్స్, లైట్ వేవ్స్, ఓషన్ వేవ్స్, ప్లానెటరీ మోషన్, ఇవన్నీ కూడా సర్క్యులర్ ఆర్ వేవ్ ప్యాటర్న్స్ని ఫాలో అవుతాయి. పై అనేది ఇట్లాంటి పీరియాడిక్ ప్యాటర్న్స్ని మ్యాథమెటికల్గా డిస్క్రైబ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ పై అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పై అనేది సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి డయామీటర్కి ఉన్న రేషియో. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ సర్కిల్ ఎంత పెద్దదైనా అవనివ్వండి, ఎంత చిన్నదైనా అవనివ్వండి, ఈ రేషియో మాత్రం ఎప్పుడూ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. అసలు ఈ పై డిస్కవరీ ఎవరు చేశారు? ఇది అప్రాక్సిమేట్గా 1900 BCEలో బాబిలోనియన్ సివిలైజేషన్ వాళ్ళు ఒక విషయాన్ని కనుక్కున్నారు. ఏంటంటే ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడూ కూడా 3.125 టైమ్స్ దాని డయామీటర్కి ఉంటుంది. దాని తర్వాత యాన్షియంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది 1650 BCE దగ్గరలో ఈ పై అనే దాని వాల్యూని 3.1605కి ఎస్టిమేట్ చేశారు. ఈ రెండు కూడా ఎర్లీ అప్రాక్సిమేషన్స్. దీని తర్వాత మొట్టమొదటి యాక్యురేట్ క్యాలిక్యులేషన్ అనేది మాత్రం గ్రీక్ మ్యాథమెటిషియన్ అయిన ఆర్కిమెడిస్ చేశారు. అది ఆయన ఒక జామెట్రిక్ మెథడ్ ఉపయోగించి ప్రపోజ్ చేశారు. ఎలా అంటే ఒక సర్కిల్ తీసుకొని దానిలో మొదటగా ఒక పాలిగాన్ని డ్రా చేశారు. దాని తర్వాత ఆ సర్కిల్ బయట కూడా ఇంకో పాలిగాన్ని డ్రా చేశారు. ఆ తర్వాత ఆ పాలిగాన్ యొక్క సైడ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి దాని పెరిమీటర్ని కొలిచారు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన పై అనే దాని వాల్యూ 3.1408 నుంచి 3.1429 మధ్యలో ఉంటుందని చెప్పేసి అప్రాక్సిమేట్ చేశారు. ఇది ఆ టైం చాలా యాక్యురేట్ క్యాలిక్యులేషన్. కానీ ఆ పై అనే సింబల్ని మాత్రం మొట్టమొదటిగా 1706లో వెల్ష్ మ్యాథమెటిషియన్ అయిన విలియం జోన్స్ తీసుకొచ్చారు. దీని తర్వాత ఇది లియోన్హార్డ్ యూలర్ మ్యాథమెటిక్స్లో చాలా వైడ్గా యూజ్ చేయడం వల్ల పై అనేది చాలా పాపులర్ కూడా అయ్యింది. ఈ సింబల్ మాత్రం పెరిమీటర్ అనే గ్రీక్ వర్డ్కి సంబంధించి అక్కడి నుంచి వచ్చింది. ఈరోజు మోడర్న్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మోడర్న్ కంప్యూటర్స్ అనేవి పై యొక్క ట్రిలియన్స్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాయి. కానీ గమ్మత్తైన విషయం ఇప్పటికి కూడా ఆ ఎక్స్పాన్షన్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, రిపీట్ కూడా అవ్వదు. దీన్ని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా పై అనే వాల్యూని ఈ రోజుల్లో కూడా కనుక్కోవచ్చు. చాలా సరదాగా ఉంటుంది. దీనికి కనుక్కోవడానికి మనకు కావాల్సిన విషయాలు ఏంటంటే ఒక 3 విషయాలు కావాలి. ఒక సర్క్యులర్ ఆ రౌండ్ ప్లేట్ కానీ కాయిన్ కానీ తీసుకోండి. తర్వాత ఒక స్కేల్ని తీసుకోండి. తర్వాత ఒక దారాన్ని తీసుకోండి. మొదట మీరు తీసుకున్న సర్క్యులర్ ఆబ్జెక్ట్ యొక్క డయామీటర్ని స్కేల్తో మెజర్ చేయండి. తర్వాత మీరు తీసుకున్న దారంతో దాని యొక్క సర్కంఫరెన్స్ అంటే ఎడ్జ్ నిండా ఆ దారాన్ని ఉంచి దాని యొక్క లెంత్ మెజర్ చేయండి. దీని ద్వారా మీకు సర్కంఫరెన్స్ వస్తుంది. చివరగా ఆ సర్కంఫరెన్స్ని డయామీటర్తో డివైడ్ చేయండి. అప్రాక్సిమేట్గా మీ వాల్యూ 3.14 దగ్గరలో వస్తుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మీరు తీసుకున్న ఆబ్జెక్ట్ ఎంత చిన్నదైనా పెద్దదైనా ఈ యొక్క సర్కంఫరెన్స్కి డయామీటర్కి ఉండే రేషియో మన పై అనేది సిమిలర్గానే వస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే
మన మ్యాథ్ యోగి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.